హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్. వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్. ఫ్రెండ్స్, మనం జనరల్గా వచ్చేసి ఫోన్పే నుండి కానీ గూగుల్ పే నుండి కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంటాం కదా. సో ఆ ట్రాన్స్ఫర్ చేసే సందర్భాల్లో కొన్నిసార్లు ఫెయిల్ అయిపోయి పెండింగ్ అని చెప్పేసి పడిపోతుంది. సో ప్రాసెసింగ్ అని చెప్పేసి పడిపోయిన తర్వాత అమౌంట్ మనకైనా రావచ్చు, వాళ్ళకైనా వెళ్ళిపోవచ్చు. బట్ ఆ మధ్యలో ఉండే టెన్షన్ ఉంటుంది చూడండి. సో చాలా బీభత్సం కదా. సో ఆ టెన్షన్ అనుభవించకుండా మీకు ఒక 3 టిప్స్ అనేది చెప్తాను చూడండి. సో అంటే ఇవి జనరల్గా చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు మేబీ. బట్ నా లైఫ్లో నేను అనుభవించాను కాబట్టి ఆ టిప్స్ అనేది నేను చెప్తాను. సో నేను ఇట్లా ట్రాన్స్ఫర్ చేసినప్పుడల్లా ఇది అనేది చూసుకొని చేస్తున్నాను అన్నట్టు. సో నాకు ఎటువంటి ప్రాబ్లం అనేది అనిపిస్తలేదు. సో అమౌంట్ పోతుందా పోతలేదని నాకు ముందుగా అతనే తెలిసిపోతా అన్నట్లు. సో ఈ టైంలో కొట్టొచ్చు, ఈ టైంలో కొట్టకపోవచ్చు, సో ఇది కొట్టకుండా ఉండడం బెటరు అని చెప్పేసి నాకు అనిపించింది అన్నట్టు. సో అది మీతో షేర్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అంతకంటే ముందుగా అతను ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. తర్వాత వచ్చేసి మీ ఫ్రెండ్స్ తోటి వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉండండి, ఓకేనా. సో ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే నుండి కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే సో నెట్ ఆన్ చేయండి. నెట్ ఆన్ చేస్తారు కదా, నెట్ ఆన్ చేసిన తర్వాత ఒక 1 minute 30 seconds కానీ అలాగే ఉంచండి. ఫోన్ని గెలకకండి, ఆపరేట్ చేయకండి. ఎందుకు గురించి అంటే మీకు అప్పుడప్పుడే వచ్చిన నోటిఫికేషన్స్ అనేది లోడ్ అవుతుంటాయి. అవి యూట్యూబ్ కావచ్చు, లేకపోతే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, సో దేనివైనా సరే నోటిఫికేషన్స్ అనేది వస్తుంటాయి అన్నట్టు. సో అప్పుడు మొబైల్ బాగా లోడింగ్ ప్రెజర్ అనేది పడుతుంది. సో మీరు అప్పుడే వెంటనే ట్రాన్స్ఫర్ కొట్టేస్తారనుకోండి గూగుల్ పే ఓపెన్ చేసి, సో నెట్ అనేది సరిగా తిరగదు, నెట్ అనేది సరిగా అందదు గూగుల్ పేకి. సో మధ్యలో పెండింగ్ పడే అవకాశం ఉంటుంది, గూగుల్ పే అయినా సరే, ఫోన్పే అయినా సరే. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ ఆన్ చేసిన తర్వాత ఒక 1 minute ఆగండి, రెస్ట్ ఇవ్వండి ఫోన్కి. దాని తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే సో నెట్ కరెక్ట్గా ఉందా లేదా ఈ టైంలో మనకు చెక్ చేసుకోవాలి. సో ఎలా చెక్ చేసుకుంటారు? యూట్యూబ్ ఓపెన్ చేయండి. సో యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్చింగ్ అనేది సింపుల్గా వచ్చేసింది అనుకోండి డాష్బోర్డ్ యూట్యూబ్. సో మీకు ప్రాబ్లం లేనంటే తొందరగా లోడ్ అయిపోతే. అట్లా కాకుండా యూట్యూబ్ ఆన్ చేసిన తర్వాత సో ఇట్లా తిరుగుతూ ఉందనుకోండి, నెట్ స్లో ఉన్నాడు. సో ఆ టైంలో మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారు అనుకోండి, అమౌంట్ ప్రాబ్లం అవుతుంది. సో ప్రాసెసింగ్లో పడిపోయే అవకాశం ఉంటుంది, పెండింగ్లో పడిపోయే అవకాశం ఉంటుంది అమౌంట్ అనేది. సో ఇది ఒక టిప్పు. దాని తర్వాత వచ్చేసి సెకండ్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ అనేది చెక్ చేసుకోండి. సో మీ యూపీఐ ఐడి పిన్ ఇచ్చిన తర్వాత అమౌంట్ చెక్ చేసుకుంటారు కదా, అట్లా ఫస్ట్ అమౌంట్ చెక్ చేసుకోండి. సో అమౌంట్ అనేది చెక్ చేస్తుంటే తొందరగా అమౌంట్ చెక్ చేసినప్పుడు తొందరగా చూపించింది అనుకోండి, లేట్ కాకుండా. సో అప్పుడు నెట్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేనట్లు ఉన్నట్టు. సో ప్రాసెసింగ్ అనేది తొందర అయిపోతుంది. కాబట్టి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు, తొందరగా పే అయిపోతుంది అన్నట్లు. అట్లా కాకుండా అమౌంట్ చూపించకుండా సర్వర్ నాట్ అవైలబుల్, సర్వర్ డౌన్ అని చెప్పేసి ఇట్లా చూపించింది అనుకోండి మెసేజ్. సో ఆ టైంలో బ్యాంక్స్ అనేది అవైలబుల్, అంటే బ్యాంక్ సర్వర్స్ అన్అవైలబుల్ అన్నట్టు, అంటే కోఆపరేట్ చేస్తలేవు అన్నట్టు. సో అటువంటి టైంలో అమౌంట్ ప్రాసెస్ అంటే అమౌంట్ మంచిగా పెద్ద అమౌంట్, భారీ అమౌంట్ కొట్టారనుకోండి, సో మధ్యలో ప్రాసెసింగ్లో అనేది పడిపోతుంది, మీకు ఫుల్ టెన్షన్ తయారవుతుంది. సో ఇది ఒక సెకండ్ టిప్. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే అమౌంట్ చెక్ చేసుకున్న తర్వాత అమౌంట్ చూపించింది అనుకోండి, అప్పుడు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ కొట్టండి, సో ఫ్రీగా వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇది ఇంపార్టెంట్ చూడండి. మీరు ఎవరికైనా అమౌంట్ కొట్టాలనుకున్నారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ 2 చేసిన తర్వాత, ఫస్ట్ 2 టిప్స్ చేసిన తర్వాత ఫస్ట్ ₹1 పంపండి. ₹1 ట్రాన్స్ఫర్ కొట్టి చూడండి అవతల వ్యక్తికి ఎవరికైనా సరే. సో ప్రాసెసింగ్ అనేది అయిపోయింది అనుకోండి, వెంటనే ఎటువంటి ప్రాబ్లం లేనట్లు. సో అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ₹1 కానీ, ₹2 కానీ, ₹5 కానీ, ₹10 కానీ ఎంతనో కొంత చిన్న మొత్తంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. సో ప్రాసెసింగ్ తొందరగా పే అయిపోయింది అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేనట్లు. సో తొందరగా పే అయిపోతుంది అమౌంట్. ఒకవేళ అట్లా కాకుండా ₹1, ₹2, ₹10 పే అవ్వలేదు అనుకోండి, మీరు కొట్టిన పెద్ద అమౌంట్ అనేది పే అవ్వదు. సో అప్పుడు ప్రాసెసింగ్ అనేది పడిపోతుంది. ప్రాసెసింగ్లో పడిందంటే 2-3 days 4 days తర్వాత ఆ అమౌంట్ మనకు యాడ్ అయ్యేది తెలియదు, వాళ్ళకి యాడ్ అయ్యేది తెలియదు. ఆ మధ్యలో ఉండే టెన్షన్ మాత్రం మనకు విపరీతంగా ఉంటుంది. సో టైఫాయిడ్ జ్వరము, మలేరియా జ్వరం అన్నీ కలిపి ఒకటేసారి వచ్చినట్లు ఉంటుంది. సో ఆ ప్రాబ్లం అంతా ఎందుకు, కాబట్టి ఈ 3 టిప్స్ ఏవైతే ఉన్నావో ఈ 3 టిప్స్ అనేది చేసి చూసిన తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయరు. సో ఇది ఫ్రెండ్స్, నేనైతే రియల్గా ఎక్స్పీరియన్స్ అయినా కానీ కాబట్టి అది వీడియో రూపంలో మీకు చెప్తే బాగుంటుందని చెప్పేసి చెప్పాను. సో మీరు కూడా ఇట్లా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. ఎక్స్పీరియన్స్ అవ్వని వాళ్ళు ఉంటే మాత్రం ఇట్లా ట్రై చేయండి, కంపల్సరీగా మీ ప్రాబ్లం అనేది ఫేస్ అవ్వదు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటే, నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసండి, మీ ఫ్రెండ్స్ తోటి వాట్సాప్ వేగులో షేర్ చేస్తుండండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, బాయ్.